యూనివర్సిటీ సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని, రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు సామాన్య ప్రజల కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కన్నా కలలుగానే గులాబీ పెద్దలు మిగిల్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని, ప్రజలు కన్న కలలు నిజం కావాలని 75 రోజుల కిందట ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఏర్పరచుకున్నారని చెప్పారు. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. of the University of PG College Secunderabad from 2016 to 2017. He also initiated lot many administrative measures to strengthen the academia, such as many MOUs with the board and many others. He is known Professor Arjun Rao Garu, my colleagues, Professor Vishnudev, and let me very briefly introduce to our chief guest. Sir, look here, sir. Look down, sir. Look down, sir. Thank you, sir. I am honored to invite our guest of దగ్గరే కదా మీరు ఉండేది. అదే అరెస్ట్ చెప్తుండేవాడు యూనివర్సిటీకి అరెస్ట్ అదే holistic development of Telangana state. The conference provides a platform for academicians, researchers, policy makers. Sir, 1 second. టీవీలో పూర్తి విజువల్స్ మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది నెర్రెల బాసిందా లేకంటే ఊసిపోయిందా అనేది ప్రత్యక్షంగా చూపించాం. ఒక్క మేడిగడ్డే కాదు, మిగిలిన 2 డ్యాములే కాదు, ఆనాడు చిత్తశుద్ధిగా మంచి కార్యక్రమాలు చేపట్టకుండా వారి స్వార్థం కోసం ఏదైతే ప్రాజెక్టులు కట్టారో ఈనాడు అవన్నీ కూడా ఊసిపోయే పరిస్థితిలో ఉంది. ఒక్కసారి మేమేం దాయిలా మీలాగా డ్యాములు ఎవరు చూడటానికి కావాలని సిఆర్పీఎఫ్ వాళ్ళు పెట్టాడు, సెక్యూరిటీని కూడా పెట్టట్లా. ఎవరు చూడాలనుకున్నా ప్రత్యక్షంగా పోయి చూడొచ్చు. ఎవరైతే కామెంట్ చేశారో ఆ మాజీ మంత్రి వర్యులు కూడా ఒక్కసారి కాళేశ్వరాన్ని చూస్తే ఆ డ్యామ్ మీదకి పోయిన తర్వాత మీకే సిగ్గు అనిపిస్తుంది మీరు ఎలా కట్టారు. స్వేచ్ఛగా ఉన్న 11 మంది మంత్రులం, ఈనాడున్న 11 మంది మంత్రులం ప్రతి జిల్లాకి ఒక మంత్రిని ఇన్ఛార్జి మంత్రిగా పెడుతూ ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరిస్తూ ప్రజా పాలన ద్వారా ఏదైతే అభయ హస్తం ద్వారా ఇచ్చిన వాగ్దానాలని ప్రజల దగ్గరికి వెళ్లి అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, ప్రజల కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోరికకి అనుకూలంగా పరిపాలించే ప్రభుత్వం అని తెలుపుతూ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అధికార పార్టీలో ఉండే ముఖ్యమంత్రి గాని మంత్రి గాని రావటం ఇది మొదటిసారి. ఈ అవకాశాన్ని నాకు ఇక్కడ కల్పించిన ప్రిన్సిపాల్ గారికి, వారి మిత్ర బృందానికి, నా నిరుద్యోగ తమ్ముళ్ళకి, యువతకి మనస్ఫూర్తిగా మీ ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.